థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. నేను నిజంగానే వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం, కానీ 50 days వరకు థియేటర్ లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వి రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్ కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ ది ప్రెస్ అండ్ ది మీడియా హూ రియలీ ఎంకరేజ్డ్ అ గుడ్ ఫిలిం లైక్ కమిటీ కుర్రాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే కమిటీ కుర్రాళ్ళు అంటే మీరు, ఇట్స్ యువర్ ఫిలిం, యూ గేవ్ ఇట్ యువర్ 100%. ఐ విష్ ఫ్యూచర్ లో కూడా మనం ఇంకా సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మై టీమ్, అనుదీప్ గారు, అన్వర్, ప్రణయ్, రాజ్ గారు, ఎవ్రీవన్, ఇట్స్ గ్రేట్. నాకు ఈ రిలేషన్షిప్ ఈ ఒక్క మూవీ తోటి వద్దు. ఐ రియలీ విష్ వి కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. అండ్ one person that I really genuinely want to work with, ఇప్పుడు కూడా జెన్యున్ గానే చెప్పాను, genuinely want to work with is వంశీ గారు. ఎందుకంటే when he came ఈ సినిమా తోటి నా దగ్గరికి వచ్చినప్పుడు he did not say ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా I know that he knew it was not a small film because చాలా ఎమోషనల్ గా, చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ ని ఎంత న్యాచురల్ గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. And Funny garu, thank you so much. Nijanga, this movie wouldn't have been possible without you. Thank you so much. I 50 days celebration sandarbhanga I just want to tell that ee relationship ee cinema tho mem edaithe form cheskunnamo adi I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming going forward. And Nana, thank you so much for always being there for me. He is my biggest pillar of support. నేను సినిమా నచ్చింది, నాకు స్టోరీ చాలా నచ్చింది అనిన తర్వాత నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. సో నాకు ఆ విలేజ్ ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా, లేకపోతే నిజంగానే ఇంత జెన్యూన్ ఎమోషన్స్, ఇంత జెన్యూన్ గా ఉంటుందా విలేజెస్ లో ఫ్రెండ్షిప్ అనేది కానీ చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ. సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ view on how the story is, and no one, మా నాన్నకన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకలేదు because he was born and brought up in that kind of a backdrop. సో నాన్న సినిమా చాలా బాగుంది అనేసరికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, then we can really go ahead అని. So thank you so much for giving me that confidence to make this film. And one person that I always look up to, నేను సినిమాలు లేకపోతే సిరీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా I always say I just look up to one man as a producer, that is Dil Raju garu. I really wish Andy that I really wish I get to make more meaningful and commercial movies like you in the future. Thank you so much Adagane for gracing our event. And yeah, that's it. Thank you. I am really indebted to everyone for making Kamti Kurralu such a big success. Thank you so much. See you again in the theaters. అందరికి నమస్కారం. ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది. నాగబాబు గారి సినిమాలు రుద్రవీణ చూసినప్పుడు ప్రేక్షకుల్ని, నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబ శంకర్ కి డిస్ట్రిబ్యూటర్ని, ఈ రోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ రోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుగోలకు నాకు ఎక్కడో అన్ని ఈ రోజు ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ కమిటీ కుర్రాళ్ళు ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు, అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్, ఇండైరెక్ట్,
కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికి ఫ్యూచర్ ఉంటది, అలాగే డైరెక్టర్ కి ఫ్యూచర్ ఉంటది, టెక్నీషియన్స్ కి ఫ్యూచర్ ఉంటది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్ గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చేయొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటది, అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటది. దానికి వేణు ఇస్ అ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్ తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యం అవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్ తో పని చేయించుకోవడం వల్లే ఈ రోజు కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్ తో